పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలు తక్కువే అయినా విపరీతమైన స్టార్డమ్ వచ్చింది. సినిమాల్లో వేషాలు వేయటం కన్నా ప్రజాసేవ చేయటమే ఇష్టంగా భావించిన పవన్ కళ్యాణ్ 2014 మార్చి 14న హైదరాబాద్ వేదికగా జనసేన పార్టీ స్థాపించారు. సమాజంలో మార్పు, ప్రజల కోసం రాజకీయాలు అనే నినాదంతో జనసేన పార్టీ ముందుకొచ్చింది. అప్పటి నుంచి యువత, రైతులు, మహిళలు, అణగారిన వర్గాల సమస్యలపై దృష్టి పెట్టారు పవన్ కళ్యాణ్. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన పెద్దగా విజయం దక్కనప్పటికీ 2024 ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిలో భాగంగా 21 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాలు గెలుచుకుని బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సర్కారు ఏర్పాటై రేపటికి ఏడాది పూర్తవుతుంది. ఈ ఏడాది కాలంలో పవన్ ప్రస్థానం గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వ హయాంలో సీనియర్ నుంచి జూనియర్ నాయకుల వరకు ఛాన్స్ దొరికితే చాలు పవన్పై మాటల తూటాలు పేల్చేవారు. సినిమాల్లో వేషాలు వేసుకునేవాడు రాజకీయాల్లో ఏం పనికొస్తాడు? ఎమ్మెల్యే కాదు కదా, వార్డు మెంబర్గా కూడా గెలవలేడు, అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వమంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కట్ చేస్తే 2024లో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించింది. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు నెరవేర్చారా? ఈ ఏడాదిలో ఆయన పనితీరు ఏంటి? ఎమ్మెల్యేగా ఆయన చేసిన కార్యక్రమాలు ఏమిటి అన్న దాని మీద జనసేన ఒక నివేదిక విడుదల చేసింది. పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన పవన్ తన నియోజకవర్గంలో విద్య, వైద్యం, మౌలిక వసతులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిఠాపురం నియోజకవర్గంలో 308 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టారు. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామీణ రహదారుల అభివృద్ధి పనులు మొదలుపెట్టారు. బాపట్ల నుంచి ఉపాధి హామీ, అటవీ నిధులతో 975 కిలోమీటర్ల సముద్ర తీరంలో మొక్కల పెంపకం చేపట్టి పర్యావరణ పరిరక్షణకు కృషి చేశారు. అన్నదాతలకు అండగా మినీ గోకులాలు, వ్యవసాయ పరికరాల పంపిణీ, టెంపుల్ టూరిజం అభివృద్ధి పనులు మొదలయ్యాయని పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. గొల్లప్రోలు మండల పరిధిలో 5.52 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులు ప్రారంభించారు. కేవలం ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు మాత్రమే కాదు, కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చే సిఎస్ఆర్ నిధులు పిఠాపురం అభివృద్ధికి కేటాయిస్తున్నామని చెప్పారు. ఉప్పాడ కొత్తపల్లిలో 2 కోట్ల రూపాయలతో పేదల కోసం పెండ్లి మండపం, 3,456 మంది మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇవ్వడంతో పాటు 8,64,00,000 రూపాయల ఖర్చుతో ఉచితంగా కుట్టు మిషన్స్ పంపిణీ చేశారు. మొగలి సూర్యుడు చెరువు సుందరీకరణ పనుల కోసం 4.06 కోట్లు, పిఠాపురం, గొల్లపురం మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం 4.78 కోట్లు కేటాయించారు. రెండు 2024 ఎన్నికల సమయంలో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సమయంలో గత ప్రభుత్వ నేతలు పవన్కి కనీసం డిపాజిట్ కూడా రాదని ఎద్దేవా చేశారు. కానీ పవన్ మాత్రం గల్లీ గల్లీ తిరిగి గెలిస్తే తాను ఏం చేస్తానో అన్నది కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి కోరారు. పవన్పై నమ్మకంతో పిఠాపురం ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. తనపై నమ్మకాన్ని ఉంచిన, గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు 5 ఏళ్లలో ఇచ్చిన హామీలు మాత్రమే కాదు, మరిన్ని అభివృద్ధి పనులు చేస్తామని పవన్ కళ్యాణ్ అన్నట్లు ఆ నివేదికలో చెప్పారు.